కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ గగార్ను వెంటనే ఆపాలి. ఇక దీని గురించి మాట్లాడదాం. ఆపరేషన్ గగార్ గురించి మాట్లాడుతున్నావు కదా. కేసీఆర్ నువ్వు సీఎం గా ఉన్నప్పుడు 2015లో ములుగులో శృతి సాగర్ లో ఎన్కౌంటర్ జరిగింది. దాని తర్వాత చాలా ఎన్కౌంటర్ కూడా చేసినావు నీ హయాంలోనే. కేంద్ర ప్రభుత్వం అప్పుడు ఇంకా ఈ ఛత్తీస్గఢ్ కు సంబంధించినటువంటి దండకార్య ఆధిపత్యం ఆదిలో తీసుకోవాలని దాంట్లో లేదు. కానీ నువ్వు నక్సలైట్లను అంతమొందించడానికి గతంలో నక్సలైట్ ఎజెండానే మా ఎజెండా అని చెప్పేసి టిఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు చెప్పినావు. ఆ తర్వాత 2014లో అధికారులకు వచ్చిన తర్వాత నక్సలైట్ల ఏరువేత కార్యక్రమాన్ని పకడ్బందీగా చేసినవా లేదా? నువ్వు ముక్కుకు నేలకు రాసి క్షమాపణ చెప్పు నక్సలైట్లకి చెప్పి మళ్ళా తిరిగి రా. అంతేగాని ఆపరేషన్ గగార్ను ఆపాలి అంటూ కేంద్ర ప్రభుత్వం గురించి మాట్లాడడం కాదు. ఫస్ట్ నువ్వు శృతి సాగర్ లాంటి పెద్ద కొంచెం అమాయకమైనటువంటి పాపం వాళ్ళకు 18-19 సంవత్సరాలు నిండనటువంటి పసి పాపలను చంపినటువంటి దొంగవు నువ్వు కేసీఆర్. నువ్వు మాట్లాడుతున్నావా సిగ్గు శరం లేకుండా? ఆ సాగర్ ఏం చేసిండు? ఏం చేసినా ఆయన చంపినావు. శృతి ఏం చేసినా ఆమె చంపినావు. వాళ్ళు ఎంత 20 ఏజ్ కూడా లేదు. ఇంత దారుణంగా చంపినావు కదా. అలాంటి సంఘటనలు కోకలు ఉన్నాయి. నువ్వు మాట్లాడుతున్నావు ఆపరేషన్ గగార్ గురించి. ఫస్ట్ నువ్వు నక్సలైట్లకు క్షమాపణ చెప్పి ముక్కుకు నేలకు రాసి తెలంగాణ అమరవీరుల స్తూపం ముందు ముక్కుకు నేలకు రాసి క్షమాపణ చెప్పి మాట్లాడాలి తప్ప వేరేది మాట్లాడద్దు. నువ్వు ఇదో బతుకు నువ్వు కథ మళ్ళీ మాట్లాడుతున్నావు నువ్వు.